ఈరోజు మనం బంగారం రేటు మారుతుంది కానీ స్వామి కృప ఎందుకు మారదు ఆ టాపిక్ పైన వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు మెయిన్గా ఏంటంటే బంగారం రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయిందనమాట. ఒకప్పుడు తులం అంటే 10 గ్రాముల బంగారం ఇంచుమించు 25,000 ఉండే, అంటే నాకు తెలిసినప్పటి నుంచి. బట్ ఇప్పుడు అదే బంగారం 1,80,000 వరకు అయితే చేరిందనమాట. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కానీ మన జీవితంలో నిజంగా స్థిరంగా ఉండేది ఏది? డబ్బా, లేదా బంగారమా, లేదా వెంకటేశ్వర స్వామి కృపణ? ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. జీవితంలో మనం ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి. బంగారం రేటు రోజు రోజుకు మారిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం రేట్ అనేది చాలా చాలా వరకు పెరిగిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం 1,80,000 వరకు అయితే నడుస్తుంది. బట్ ఇంకా కొన్ని రోజుల్లో కొంతమంది అంటున్నారు 2 లక్షలు దాటుతుందని, మరికొంతమంది అంటున్నారు 3 లక్షలని 4 లక్షలని అంటున్నారు. బట్ సడన్గా చూస్తే వీళ్ళ వీళ్ళ ఆలోచనలకు విరుద్ధంగా అయిపోయిందనమాట. ఏ విధంగా అయిందంటే, ఎవరైతే పెరుగుతుందని అనుకుంటున్నారో అది ఏమైందంటే బంగారం రేట్ అనేది తగ్గిపోతుంది. ఇంచుమించు 20,000 25,000 వరకు అయితే తగ్గిందనమాట. ఇంకా తగ్గుతుందని చాలామంది అంటున్నారు. అసలు ఎందుకు తగ్గుతుంది? మెయిన్గా బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది? వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అసలు బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది అని దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితులు అనమాట. అంతర్జాతీయ పరిస్థితులు అంటే యుద్ధాలు కానీ, ఇప్పుడు అవి ఇవి యుద్ధాలు అవుతున్నాయి కదా దేశంలో. ఆ యుద్ధాలను బట్టి కానీ, డాలర్ విలువను బట్టి. డాలర్ విలువ ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి. డాలర్ విలువ కరెక్ట్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ 93, అంటే ఒక డాలర్ విలువ ఇండియన్ కరెన్సీలో 93 రూపాయలు అనమాట. అది కరెక్ట్ ఉంది మెయింటైన్ చేసుకుంటూ పోతే అప్పుడు ఈ బంగారం రేట్ అనేది తగ్గుతుందన్నమాట. మీకు ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, ఈ డాలర్కు ఈ బంగారంకి ఏం సంబంధము అంటే, మెయిన్గా ఏంటంటే ఇదంతా కూడా ఈ డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఇతర దేశాల నుంచి బంగారం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ దాన్ని బట్టి ఒకవేళ వానికి నష్టం వచ్చిందనుకోండి అమెరికా వానికి, అప్పుడు ఏం చేస్తాడంటే బంగారం రేట్ అనేది పెంచుతాడు. ఒకవేళ మనకి లాభాలలో ఉందనుకోండి, చాలా లాభాలలో ఉంటే అనుకో అప్పుడు బంగారం రేట్ అనేది తగ్గిస్తాడు. అంతా కూడా డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యుద్ధాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదేవిధంగా మార్కెట్ యొక్క డిమాండ్ పైన ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవచ్చు, ఇవన్నీ కలిస్తే బంగారం రేట్ అనేది మార్చేస్తాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డబ్బు, బంగారం అన్నీ ఇవన్నీ మన చేతిలో లేవు అనమాట. ఇప్పుడు రోజు రోజుకు రూపాయి రేటు కూడా పడిపోతుంది అనమాట. డాలర్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఆ 1,00,000 రూపాయలు 10,000 రూపాయలతోటి సమానం అవుతాయి. 1,00,00,000 రూపాయలు 50,00,000 రూపాయలతోటి సమానం అవుతాయి అన్నమాట. అందుకోసమే ఈ డబ్బు, బంగారం అన్నీ కూడా మన చేతిలో లేవు. అవంతా కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనిషి ఎందుకు టెన్షన్ పడతాడు? అసలు మనిషి ఎందుకు టెన్షన్ పడతాడు అంటే, బంగారం రేటు పెరిగితే అప్పుడే కొనాల్సింది, అరే ఇప్పుడు 1,80,000 ఉంది, నేను అప్పుడే ఒక 4 సంవత్సరాల కింద కొనాల్సింది అని టెన్షన్ పడతాడు. ఎవరు టెన్షన్ పడతారు? ఇప్పుడు ఎవరైతే పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటారో అలాంటి వారు టెన్షన్ పడతారు. తగ్గితే ఇప్పుడు కొంతమంది డిజిటల్ గోల్డ్ కొంటారు, కొంతమంది గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి వారు అయ్యో నష్టపోయామని అనుకుంటారు అనమాట. కొంతమంది తగ్గితే ఈ బాధ, పెరిగితే ఆ బాధ అనమాట. ఈ విధంగా ఉందన్నమాట. అందుకోసం మనిషి మెదడు ఎప్పుడు కూడా శాంతి అశాంతి మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సంతోషం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాలంటే సంతోషం ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇలా సంతోషం ఉందంటే రేపటి డౌన్ అయిపోతుండొచ్చు, ఇవాళ డౌన్ అయిందంటే రేపు పెరుగుతుండొచ్చు అనమాట. సేమ్ ఇది మనిషి యొక్క సమస్య అనమాట, మానసిక సమస్య. అదేవిధంగా
దీన్ని బట్టి మనకు ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకు వెంకటేశ్వర స్వామి ఏం చెప్తున్నాడని మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. కానీ ధర్మం, భక్తి మాత్రం శాశ్వతమని మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చనమాట. బంగారం విలువ మారుతూ ఉంటుంది, కానీ ధర్మంతో చేసిన పని ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా తగ్గదు. అదేవిధంగా ఇంకోటి విషయం ఏందంటే, భక్తులు తిరుమలకు వచ్చి డబ్బు, బంగారం హుండీలో వేస్తారు. కానీ దేవుడికి అవసరమా? దేవుడు అడుగుతాడా? అయితే చాలామంది అనుకుంటారనమాట. అయినా కానీ ఎందుకు ఇస్తారు? కానీ కొంతమంది కృతజ్ఞతతో లేదా భారాన్ని వదిలేయటానికి, లేకుంటే మనసు తేలిక అవ్వటానికి, లేకుంటే వారికి ఉన్న కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో చాలామంది డబ్బులు అనేది హుండీలో వేస్తాడు. బట్ దేవుడు అడిగాడా? దేవుడికి అవసరమా అని ఎవరు కూడా ఆలోచన చేయరనమాట. ఎందుకంటే వాళ్ళ ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కానీ అంత కూడా అన్నదానానికో, లేకుంటే భక్తుల అన్నదానానికో, లేకుంటే గుడికి సంబంధించి ఏదైతే వర్క్స్ ఏవైతే ఉంటాయో పనులు కానీ దానికి మాత్రమే వాడతారనమాట. ఇంకోటి లాస్ట్ పాయింట్, బంగారం కన్నా ఏది గొప్పది అంటే, బంగారం రేటు పెరుగుతుంది, తగ్గుతుంది, కానీ ఓ మంచి మనసు విలువ ఎప్పుడూ తగ్గదు. అదేవిధంగా ఓ నిజాయితీ జీవితం విలువ ఎప్పుడు కూడా తగ్గదు. ఓ భక్తుడి నమ్మకం విలువ కూడా ఎప్పుడు కూడా తగ్గదనమాట. ఇది మనకు స్వామి నేర్పించేది ఇదే అనమాట. అంటే ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, రోజు బంగారం రేటు గురించి టెన్షన్ పడుతుంటారు కొంతమంది. ఇవాళ పెరుగుతుంది, రేపు తగ్గుతుందని ఇదే టెన్షన్ పడుతున్నారు. కానీ మన సహనం ఎంత, మన భక్తి ఎంత, మన ధర్మం ఎంత, అవన్నీ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. డబ్బు వెంబడిస్తే భయం, దేవుడిని నమ్మితే ధైర్యం ఉంటుంది. ఇది ఈ వీడియో తెలియజేయవలసింది. మెయిన్గా ఏంటంటే, బంగారం ధర అనేది మార్కెట్ నిర్ణయిస్తుంది, కానీ మన జీవితం, మన కర్మ, మన భక్తి నిర్ణయిస్తుంది అన్నమాట. ధర్మాన్ని వదలకండి, నిజాయితీగా ఉండండి. ఇదే ఈ వీడియో మీకు చెప్పేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఛానల్లో కేవలం స్వామిలకు సంబంధించి, దేవుళ్ళకి సంబంధించి మాత్రమే వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అవన్నీ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.